నిన్న ముమైత్ ఖాన్ను ప్రశ్నించిన సిట్ అధికారులు ఈరోజు రవితేజను చాలా సీరియస్గానే విచారించే అవకాశం ఉంది అంటున్నారు. ఇటీవల డ్రగ్స్ కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒక వ్యక్తి రవితేజ మేనేజర్. ఆయన నుండి సేకరించిన వివరాల ప్రకారం రవితేజ డ్రగ్స్ తీసుకోవడంతో పాటు పలువురికి డ్రగ్స్ ఇచ్చాడు అని వెల్లడైంది. మేనేజర్ సాయంతో రవితేజ డ్రగ్స్ వ్యాపారం చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో రవితేజ చిక్కుల్లో ఇరుక్కుపోతున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు విచారణకు హాజరైన రవితేజను అక్కడ అరెస్ట్ చేస్తారు అనే ఊహాగానాలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. మేనేజర్ ఇచ్చిన వాంగ్మూలం మరియు ఇతరత్ర ఆధారాలను చూపించి రవితేజను అరెస్ట్ చేస్తారు అనే టాక్ వినిపిస్తోంది. అందుకే నిన్నటి నుండి రవితేజ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. గత 2-3 రోజుల నుంచి షూటింగ్స్ కూడా దూరంగా ఉంటున్నాడని సమాచారం. మొహమాటాలకు పోయి అమాయకత్వంతో చేసిన ఈ తప్పు ఈరోజు మా జీవితాల్ని నాశనం చేసిందని కుమిలిపోతున్నాడని ఇండస్ట్రీ టాక్.